వాస్తవ సంఖ్యల నుంచి ఒక 2 మార్కుల లెక్క, చాలా ఇంపార్టెంట్ మోడల్ లెక్క. ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన దాంట్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే a పవర్ x is equal to b, b పవర్ y is equal to c, c పవర్ z is equal to a. ఆల్టర్నేట్గా ఇక్కడ ఉన్న పవర్స్ అనేది ఇక్కడికి వస్తుంటే b పవర్ 1 అవుతుంది, మళ్ళీ b పవర్ y is equal to c పవర్ 1 అవుతుంది, c పవర్ z is equal to a అవుతుంది. ఇప్పుడు మనం వీటిని ఏం చేస్తామంటే ఇక్కడున్న పవర్ని తీసేసి దీని విలువలు మారుద్దాం. a పవర్ x is equal to అన్నప్పుడు a is equal to b పవర్ 1 by x. x అటువైపుకి వెళ్తే ఘాతం 1 by x అవుతుంది, రూట్ అవుతుంది. మామూలుగా 1 స్క్వేర్ ఉంటే అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది, క్యూబ్ అయితే క్యూబ్ రూట్ అవుతుంది, అలాగే x అయితే 1 by x అవుతుంది. అలాగే b is equal to c పవర్ 1 by 1 పవర్ y. c is equal to a పవర్ 1 by z అవుతుంది. మనము వీటి నుంచి ఏం చేస్తామంటే మార్పులు చేసుకుంటూ వస్తాం. a is equal to b పవర్ 1 by x అని రాసాం. అసలు b అనే దాని విలువ c పవర్ 1 by z, c పవర్ 1 by y హోల్ పవర్ 1 by x. అంటే c పవర్ హోల్ పవర్ 1 by x y అవుతుంది. ఏ విధంగా అంటే a పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఉంటే a పవర్ mn అవుతుంది. ఆ ప్రకారంగా 1 by x ఇంటూ 1 by y మల్టిప్లై చేయబడింది. c పవర్ 1 cని మామూలుగా ఇందాక చూసిన దాంట్లో a పవర్ 1 by z సమానం అవుతుంది కాబట్టి దాన్ని ఇట్లా రాద్దాం. ఇది కూడా సేమ్ ఈ ఫార్ములా ప్రకారంగానే a పవర్ 1 by xy z అవుతుంది. ఇక్కడ మనకి a పవర్ 1 ఉంది. రెండు కూడా భూములు సమానం. భూములు సమానం అయితే ఘాతాంకాలు కూడా సమానం. కాబట్టి a పవర్ 1 by xy z 1 is equal to 1 by xy z. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే xy z is equal to 1. ఇది ప్రూవ్ చేయబడింది. ఘాతాంకాలు యొక్క ధర్మాలు కొన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకుని వాటిని ఇక్కడ ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటూ వెళ్తే లెక్క అనేది చాలా ఈజీగా వస్తుంది.